లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కూడా అవ్వండి. ఒక పెద్ద అడవిలో అందమైన నెమలి ఉండేది. తాను అందగత్తెనని, చక్కగా నాట్యం చేయగలనని గర్వంతో ఉండేది. చెట్టు పైన ఉన్న కోకిల రాగయుక్తంగా పాట పాడితే నెమలి చక్కగా నాట్యం చేసేది. అడవిలోని జంతువులు, పక్షులు ఆ నాట్యం చూసి ఆనందపడేవి. నెమలిని, అబ్బా ఎంత బాగా చేసినావు నువ్వు నిన్ను మించిన డాన్సరే లేదు అని ఎంతో పొగడ్తలతో ముంచెత్తేవి. నెమలి ఉబ్బి తబ్బిపోయి అయిపోయేది. నెమలికి ఎవరైనా పొగుడుతూ ఉంటే దానికి చాలా హ్యాపీగా ఉండేది, చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేది అన్నట్టు. కోకిల పాటకు నాట్యం చేసే నెమలి కోకిలను మాత్రం నీ రూపం నలుపు అంటూ ఎద్దేవా చేసేది. కానీ పాట పాడేది మాత్రం కోకిల. చాలా బాగా పాడితేనే అది ఆనందంతో డ్యాన్స్ చేసేది. కానీ ఊరికే కోకిలను మాత్రం నువ్వు నల్లగా ఉంటావు అని చెప్పేది అన్నట్టు. నెమలి కోకిలను హేళన చేయడం అక్కడే చెట్టుపై ఉన్న కోతి గమనించి నెమలితో, కోకిల పాట వల్లే నీ నాట్యానికి అందం వచ్చింది, కానీ నువ్వు కోకిలను నల్ల రంగు పేరుతో హేళన చేయడం బాగోలేదు. కోకిల స్వరం తీయనైనది, కాబట్టి కోకిలను గౌరవించడం నేర్చుకో అంటూ హితబోధ చేసేది. అయినా నెమలి కోతి మాటలు వినకుండా అలానే ప్రవర్తిస్తూ ఎప్పుడూ కోకిలను అవమానపరుస్తూ ఉండేది. నెమలి నాట్యం గురించి మృగరాజు సింహానికి తెలిసింది. ఒకరోజు నెమలికి కబురు పెట్టి తన సమక్షంలో నాట్యం చేయాలని కోరింది. అంటే సింహానికి అసలు నెమలి గురించి బాగా అందరు చెప్తున్నారు, మంచి డాన్సర్ అని చెప్పి. అసలు ఎలా డాన్స్ పిలిచి, ఏ నెమలి, రేపు నువ్వు నా దగ్గర డాన్స్ చేయాలి అని చెప్పింది. ఇక రాజు పిలిచేసరికి ఆనందానికి హద్దులే లేవు నెమలికి. తన నాట్యంతో మృగరాజును మెప్పించి కానుకలు పొందాలనుకుంది. నెమలి వెళ్లాల్సిన రోజు రానే వచ్చింది. చక్కగా తయారై బయలుదేరిందా నెమలి. పాట పాడడానికి నలుపు ఉండే కోకిలను కాకుండా అందంగా ఉండే రామచిలుకలను రమ్మంది. ఎందుకంటే రాజు దగ్గరికి వెళ్తే నల్లగా ఉండేటువంటి ఈ అందంగా లేనటువంటి వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి అందంగా ఉండేటువంటి రామచిలుకలను తీసుకొని వెళ్ళేది. రామచిలుక కోకిలంత అందంగా పాడగలుగుతుందా? పాడలేదు. అయితే అప్పుడు రామచిలుక, నెమలి మిత్రమా, నేను కోకిల వల్లే చక్కగా రాగయుక్తంగా పాడలేను అంది. అందుకు నెమలి, పిచ్చిదానని పాట ఎవరు వింటారు, అయినా నన్నే చూస్తుంటారు, నా డ్యాన్స్ అందరూ నా డ్యాన్స్ అంటే చాలా ఇష్టపడతారు, నువ్వు ఏదో పాడు, నా నాట్యమే కదా చూస్తారు, నువ్వు అటువంటి బెంగ ఏమీ పెట్టుకోకుండా నాతో రా, నీకు కూడా కానుకలు ఇస్తాను, సరేనా అంటూ చిలుకను ఒప్పించింది. మృగరాజు నెమలి నాట్య ప్రదర్శన ఏర్పాటు చేసింది. అడవిలోని జంతువులు, పక్షులు అన్నీ అక్కడకు చేరుకున్నాయి. మృగరాజు నాట్యం ప్రారంభించమంది. నెమలి నాట్యానికి సిద్ధమైంది. ఇక డ్యాన్స్ చేయడానికి స్టార్ట్ అయింది. రామచిలుక పాట పాడమంది. వెంటనే రామచిలుక పాట అందుకుంది. కానీ నెమలి నాట్యం వేయడానికి తడబడింది. నెమలికి ఈ రామచిలుక ఏం పాడుతుందో అర్థం కాలేదు. కానీ పాట అర్థం కాకపోతే డ్యాన్స్ చేయడం వస్తుందా? రాదు. చిలుక పాటకు నెమలికి నాట్యం చేయడం కుదరలేదు. అది చూసిన మృగరాజు, మిగతా జంతువులు, పక్షులు కూడా ఆశ్చర్యపోయాయి. ఏంటి, నెమలి అందరి ముందు చేయడానికి సిగ్గుపడుతుందా అని వెంటనే నెమలితో, నీ నాట్యం బాగుంటుందని అందరూ చెప్పగా విన్నాను, అందుకే నిన్ను ఆహ్వానించాను, కానీ నువ్వు నాట్యం సరిగా చేయలేకపోతున్నావు ఎందుకు అని అడిగింది. అప్పుడు అక్కడే ఉన్నటువంటి కోతి, మృగరాజా, నెమలి చాలా చక్కగా నాట్యం చేయగలదు, అయితే అందుకు కోకిల పాట పాడాలి. కోకిల పాడే రాగయుక్తమైన పాట వింటే చాలు, నెమలి అలవోకగా నాట్యం చేసేస్తుంది. అదిగో ఆ కోకిల కూడా ఇక్కడే ఉంది అని చెప్పింది. అంతేకాకుండా కోకిల దగ్గరకు వెళ్ళి, కోకిలమ్మ, నీ రాగంతో పాట పాడు, నెమలి నాట్యం అందరికీ చూపించు అని సింహం అడిగింది. వెంటనే కోకిల చక్కని స్వరంతో పాట పందుకుంది. కోకిలమ్మ పాట వినగానే పాటకు అనుగుణంగా లయబద్ధంగా నెమలి నాట్యం చేయడం ప్రారంభించింది. కోకిల పాటకు నెమలి నాట్యం చేయడం అక్కడ అందరికీ చాలా బాగా నచ్చింది. మృగరాజు నెమలి నాట్యాన్ని మెచ్చుకుంది. అంతేకాదు, కోకిల గానానికి ఎంతో మురిసిపోయిన మృగరాజు ఇద్దరిని పిలిచి చక్కని కానుకలు ఇచ్చింది. మృగరాజు నెమలి కోకిలను చూసి సిగ్గుతో
తలదించుకుంది. ఎందుకు తలదించుకుంది నెమలి కోకిలను చూసి? ఎందుకంటే తాను ఇన్నాళ్ళుగా కోకిలను హేళన చేసింది. అప్పుడు కోకిల లేనిదే నెమలి నాట్యంకి అర్థం లేదు అని అర్థమైపోయింది. ఎవరికి? కోకిల లేనిదే నెమలికి అర్థమైపోయింది నా నాట్యం వేస్ట్. అందుకని చెప్పి మనం ఎవరిని కూడా హేళన చేయకూడదు, ఎవరి గొప్ప వారిదే. కోకిల పాడితేనే తన నాట్యానికి అందం వచ్చిందని తెలుసుకుంది. ఇక ఆ రోజు నుంచి ఇంకెప్పుడు కోకిలను హేళన చేసి తక్కువ చేసి మాట్లాడలేదు నెమలి. అన్ని జీవులతో స్నేహంగా ఉంటూ అందంగా జీవించసాగింది. నెమలి ప్రవర్తనలో వచ్చిన మార్పును చూసి కోతి చాలా ఆనందపడింది. కాబట్టి పిల్లలు, దీని ద్వారా తెలిసే నీతి ఏంటి? ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని ఎప్పుడు మన లోపల భావన ఉండకూడదు. ఎవరి టాలెంట్ వారిది, ఎవరికి వారే గొప్ప. ఇంతటి చక్కటి కథ రాసిన వారు గోపి గారు. ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా ఫాలో అవ్వండి.